బ్రదర్ ఎలా అనిపించింది సినిమా ఎలా అనిపించింది? శ్రీముడి ఒకటే చెప్తున్నా, స్వామి శరణమయ్యప్ప. పెట్టచ్చు, అంత బాగుంది సినిమా. ఇడుముడి సినిమా ఒక క్యారెక్టర్ ఎలా ఉందో క్యారెక్టర్ దగ్గర తీసుకుపోయిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సప్. అలా ఉన్న నక్షత్ర గారు కూడా యాక్టింగ్ చాలా కొత్తగా చేసింది. పాప ఆమెకు ఒక ఫ్యూచర్లో నిజంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది. అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా సార్, మీరు ఎక్కడున్నా మాత్రం ఇడుముడి సినిమా చూసి ఫ్యాన్స్కి మాకు ఒక రవితేజ ఫ్యాన్స్ కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు ఈ సినిమా. చెప్తున్నా కదా, వేస్ట్ కావాలి. నెగిటివ్ అయితే వాళ్ళు చేస్తారో అది వేస్ట్ అని చెప్పొచ్చు. ఒక భక్తితో సినిమా చూడాలి. ఒక ఇడుముడి అంటే ఒక భక్తి సినిమా. ఇది మన ఒక లవ్ స్టోరీ కాదు, అది కాదు, ఒక భక్తితో సినిమా చూడాలి. మల్లెమూలి పల్లకి చూస్తున్న మాత్రం బూస్ బాస్ అని చెప్పొచ్చు. ఆ పాట వస్తున్న మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్లో డ్యాన్స్ చేస్తారు. అంత బాగుంది ఆ పాట, మల్లెపూలి పాట. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో తెలియదు రవితేజ గారికి. ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు ముందుగా రవితేజ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అన్న రవేనా బ్లాక్ బస్టర్ స్వామియే శరణమయ్యప్ప. నా ఇప్పుడే ఇరుముడి సినిమా చూసినా, నిజంగా ఇరుముడి సినిమా అంటే ఇది కదన్నా, మా మాస్ మహారాజా రేంజ్ అంటే ఇది కదన్నా. అసలుకి సినిమాలు అయితే నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇవైతే థియేటర్లు అయితే కాదు బాబు, నిజంగా పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. ఆ ఇంటర్వెల్ టైంలో ఏందన్నా, ఎవడన్నా పాప్కార్న్ అడుగుతాడు, లేకపోతే కూల్ డ్రింక్ అడుగుతాడు. ఇక్కడ లోపల ఏందన్నా పులిహోర ప్యాకెట్లు దొరుకుతాయా, లడ్లు దొరుకుతాయా అని చెప్పేసి అని అడుగుతుర్రు. నిజంగా టీఎఫ్ఐ మొత్తం ఏ హీరో కన్నా బానిసాయి ఉందంటే అది రవితేజ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలుకి అంటే ఈ స్వామి వల్లనే జరిగిందని చెప్పుకోవచ్చు. మా మెంటల్ నా కొడుకు మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్లాపుల్ ట్రాక్ మీద పోతుంటుంటే, అరే నీ ట్రాక్ ఇది కాదురా బాబు, ఇది హిట్ ట్రాక్ అని చెప్పేసి చూపించుండు. అసలుకి బ్లాక్ బాస్టర్ హిట్ కంబ్యాక్ ఎట్లుంటుందో అని చెప్పేసి ఈ సినిమాలో చూపించిండు అన్న. మామూలుగా లేదు, అసలుకి వేరే రేంజ్లో ఉంది. అసలుకి నిజంగా పాటలు అయితే పల్లి కట్టో శబరి మల్లెక్కి కల్లం మల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. డైలాగ్ లేదన్న, ఇంకలా కూడా ఉన్నాడు, చేతులు వేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోలేదు గురుస్వామి. మెయిన్గా ఈ సినిమా లేడీస్ చూడాలి. నాకు బలహీనత ఉంది, ఏ ఆడకూతురైనా నా కూతురు అనుకోవడం ఓ అరుదైన బలహీనత అని చెప్పేసి అని అంటాడు. అసలుకి నిజంగా వేరే రేంజ్. అసలుకి సినిమా అయితే ఎవరు మిస్ కాకండి. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. మళ్ళా రవితేజ అన్న మెంటల్ నా కొడుకు మాస్ మహారాజా కంబ్యాక్ ఎలా ఉంటుందో మళ్ళీ చూపించిందని చెప్పుకోవచ్చు. టోటల్ ఓవరాల్ గా సినిమా సూపర్ సూపర్ సూపర్. శరణమయ్యప్ప హరహర పుత్రుడే అకలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. మాకు స్వామి శరణం లోపల కనిపించే థియేటర్లో, అవి గుడిలో, ఇవి థియేటర్లో మనకు అయ్యప్ప స్వామి కనిపించే గుడిలో ఉంటాడు అయ్యప్ప, మన థియేటర్లో కూడా ఉంటాడు అయ్యప్ప. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక మందు తాగేసి ఇంటికి ఎలా వెళ్తారో అందరికీ తెలుసు. ఆ మందు మానాలి, ఆ మందు ఇది అవ్వాలి, 90 క్వార్టర్ ఫుల్కి వెళ్ళిపోతాడు. ఈ మందు మానితే మందు గురిండి సినిమా తీసింది ఆ పాప తల్లి కథ చాలా బాగుంది. ఎందుకంటే మందు తాగేసి మన తల్లి పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలని ఒక తపన అనమాట. అక్కడి నుండి సరేనమ్మా నీ మీద ఒట్టు మందు మానేస్తాను, అక్కడి నుండి మాలేస్తాడు. ఆ మాలేసిన నుండి కూడా ఆ పూజలు అనమాట చాలా బాగున్నాయి. ఆ పాటలు మళ్ళీ కట్టి శబరిమల్లి సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థియేటర్లు వేసి అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, మామూలుగా లేదు. కానీ అందరి కళ్ళల్లో మాత్రం స్వామి అయ్యప్ప స్వామి కనిపించాడు. అందరికీ ఆ సంతోషము, ఆ ఫీలింగ్స్ అన్ని గుండెలు, ఆ ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు అనమాట ఇవి. ఆ సెంటిమెంట్లు కూడా చాలా బాగుంది. మన రవితేజ సార్ ఏంటంటే ఇంతకుముందు సినిమాలు లవ్లు చేశాడు, ప్రేమలు చేశాడు, అన్నీ చేశాడు. కానీ ఇంత భక్తి అనేది మామూలుగా చేయలేదు. భక్తి అనమాట మనం చూపించాడు. సేమ్ అయ్యప్ప స్వామి తనలోకి వచ్చి ఈ పూజలన్నీ చేపించి అయ్యప్ప స్వామి కనిపించాడు మన రవితేజ సార్లో అయ్యప్ప స్వామి. ఎందుకంటే మనం 200 పెట్టి థియేటర్కి వచ్చాము, మనం కొండకి వెళ్ళకపోవచ్చు, కొంతమంది పేదవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మన థియేటర్లో మాత్రం ఆ అయ్యప్ప స్వామి కొండనే చూశాను, అయ్యప్ప స్వామినే చూశాను. కానీ అందరూ ఆ కొండకి వెళ్ళి వచ్చిన తర్వాత స్వాములు కూడా వచ్చిన తర్వాత, కానీ వచ్చిన తర్వాత ఎమ్మటే ఆ ఇంట్లో ఈ సామాన్లు పెడతారు, ఎమ్మటే మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి మందు తాగేస్తారు. కానీ అలా చేయకండి, ఒక 10 రోజులైనా గ్యాప్ ఇవ్వండి. అంత మెసేజ్ సినిమాలో తండ్రి కూతురు తండ్రి అని ఆ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు. ఎక్సలెంట్, కన్నీళ్ళు కారిపోతాయి ఆ పాప గురించి మామూలుగా లేదు. మరి ఆ సినిమా చూస్తే చాలా బాగుందండి సినిమా మాత్రం, మెసేజ్ కూడా బాగుంది. ఆ తండ్రి కూతురు కథ అనమాట మామూలుగా. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ పుడుతుంది, ఆ మణికంఠ అనమాట అయ్యప్ప స్వామి పుట్టించినాడు అనమాట.
మన రవితేజ ఆ బిడ్డ కోసమే తన జీవితం, ఆ బిడ్డ కోసమే తన ఊపిరి, తన బిడ్డ కోసమే నా ప్రపంచం అన్నట్టుగా బతుకుతాడనమాట రవితేజ గారు. ఆ బిడ్డే లేకపోతే మన జీవితమే వేస్ట్. ఆ తర్వాత బిడ్డను దూరం అయిపోతే, ఆ బిడ్డను దూరం అయిపోయిన తర్వాత మామూలుగా లేదు, ఒక నరికేసుడు వేసి ఆ నరుకుడు మాత్రం మన విక్రమార్కుడు ఇవన్నీ చూసాం కానీ ఆ నరుకుడు కానీ మించి ఉంది నరుకుడు అనమాట. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్. ఆ స్వాములకి మాత్రం అయ్యప్ప స్వామి పండుగ, మందు బాబులు కూడా మందు వేసి మన మాల వేసుకోండి, కొండకెళ్ళండి, స్వామిని ధరించుకోండి. సినిమా మాత్రం చాలా బాగుంది. టైటిల్ పెట్టారు, స్వామి వారిని ఏమన్నా తప్పుగా చూపించడం కానీ ఏమన్నా చేశారా? శివుని ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? లేదు అట్లా ఏమి లేదు. కానీ దాంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మామూలుగా ఉంటుంది, తర్వాత స్వాముల్లోకి వచ్చిన తర్వాత ఆ స్వామి క్యారెక్టర్ అనేది సేమ్ అయ్యప్ప స్వామి తనలోకి వచ్చి అయ్యప్ప స్వామినే చూపించాడు. అందులో మాత్రం తప్పు లేదు, ఏం లేదు. అంతా సినిమా మాత్రం బాగుంది. ఆ స్వామిదే చూపించినారు, స్వామి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఆ స్వామి ఊరిని తప్పులు చేపిడు అనమాట. అయ్యప్ప స్వామి ఆ నిజమైన స్వామి కాబట్టి తప్పులు చేపిడు. ఆ తప్పులు చేసినా సరే మళ్ళీ మన్నిస్తాడు అనమాట. స్వామి మన్నిస్తాడు అనమాట, అందరినీ మన్నిస్తాడు తప్పులు చేసిన. ఎందుకంటే స్వామి మమ్మల్ని మన్నించే స్వామి అని కోరుకుంటాం కాబట్టి మనల్ని. సరే అందరూ తప్పులు చేస్తారు, ఆ తప్పులు మన్నించే స్వామి ఒక అయ్యప్ప స్వామి, నిజమైన స్వామి అనమాట. అన్ని తప్పులన్నీ బాగున్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు ఇరుముడి సినిమా? కానీ దానికి లెక్కెట్టుకోలేమండి మనము, ఎందుకంటే లెక్కెట్టుకోలేము. అంత కలెక్షన్ మాత్రం కుమ్ముతుంది. థియేటర్లు ఖాళీ లేవు. థియేటర్లో మన గుడిల్లో ఎట్ట కొబ్బరికాయలు కొడుతున్నారో, పువ్వులు కొబ్బరికాయలు గుడిలోనే, మన థియేటర్లోనే పూజలు అనమాట. గుడిలో ఉంటాడు అయ్యప్ప, థియేటర్లో ఉంటాడు అయ్యప్ప. కానీ కలెక్షన్ మాత్రం మామూలుగా రావు. సినిమా మాత్రం ఫుల్ హౌస్ఫుల్, మాత్రం ఎక్కడికక్కడ ఖాళీలు ఉండవు. సినిమా కలెక్షన్ మాత్రం కుమ్మేద్ది అనమాట. ఫుల్గా అందరూ చూడాలన్నమాట సినిమా. తండ్రి కూతురు కథ, ఆ ఫ్యామిలీ కథ అనమాట. చాలా బాగుంది. ఎర్రుముడి సినిమా చూసి వచ్చానన్నా. రవితేజ అన్న ఈ సినిమాతో 10,000 కోట్లు పక్కాన అంతే. ఇంకా ఇదే సినిమా మన రామ్ చరణ్ అన్న కానీ చేసుకుంటే 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు పక్కా అంతే. ఇంకా సినిమా అయితే చాలా బాగుంది. సినిమాలో భక్తి మార్గం అనమాట. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే లాభాలు ఏంటో, దేవుడు ఎలా కాపాడుతాడో చూపించాడు ఈ సినిమాలో. చెడు అలవాట్లు, బానిసగా ఉండేవాళ్ళు, స్కాములు, గ్యాంబ్లింగ్లు, లంచాలు తీసుకున్న అందరూ ఈ సినిమా చూస్తే మారిపోతారు అంతే. ఎవరన్నా అయ్యప్ప స్వామి మాల వేసుకోనంటే ఈ సినిమా చూపించారంటే వాళ్ళు మాల వేసుకుంటారు అంతే. ఇంకా కాబట్టి సినిమా అయితే మాత్రం సినిమా చూస్తానని సేపు అయితే అయ్యప్ప స్వామిని చూసినట్టే అంతే. ఇంకా అయ్యప్ప స్వామి దేవుడు అంతే. ఇంకా దేవుడు ఒకవేళ మన మాల్లో ఉన్నంతసేపు ఎవరైనా మనకు చెడు చేస్తే ఆ మాల మనం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చూపించాడు క్లారిటీగా. దేవుడు మనం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నంతసేపు ఎవరైనా మన ఫ్యామిలీ మీద కానీ మన మీద కానీ దాడులు చేశారంటే మాత్రం వాళ్ళకి మళ్ళీ దేవుడు ఎలా బుద్ధి చెప్తాడో చూపించాడు క్లారిటీగా. కాబట్టి సినిమాలో మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనే పాట అయితే చాలా బాగుంది. ఆ పాట చూసినంతసేపు మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి బంగారు పల్లకి అనే పాట అయితే థియేటర్లో డ్యాన్స్ చేసాం అంతే. ఇంకా గూసు బంప్స్ అయిపోయినాయి. కాబట్టి సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంతే. సినిమాలకి ఈ సినిమాకి 1000 కోట్లు పక్క చాలే. లేదు గ్రాఫిక్స్ దేవుడు ఏం లేదు. ఎమోషనల్గా బాగా చూపించాడు, డివోషనల్గా బాగా చూపించాడు. నాకు సినిమా బాగా నచ్చింది. కామెడీ ఏం లేదు, డివోషనల్. ఇట్లా ఇంటర్వెల్ తర్వాత కూతురికి తండ్రికి మధ్యన వచ్చే ఆ బాండింగ్ సీన్ ఒకటి ఉంటుంది. సో అది బాగా నచ్చుద్ది, ఏడిపించేస్తుంది. ఇది న్యాచురల్గా ఇంటి పక్కన నుండి ఒక అన్నయ్య బాబాయ్ ఎలా అయితే ఉంటారో, సాయంత్రం అయితే మందు తాగి ఆటో తోలి అలా న్యాచురల్ క్యారెక్టర్ చేశాడు. మన హీరోకి ఎలివేషన్స్ అలాంటివే ఉండవు. ఒక పక్కన మన పక్కింట్లో చూసిన అన్నయ్య లాంటి క్యారెక్టర్ చేశాడు. న్యాచురల్గా ఉంది. చేస్తే ఇలాంటి సినిమాలు చేయమని చెప్తా, రొటీన్ రొట్టకథలు వద్దని చెప్తా. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది, లేడీస్కి బాగా కనెక్ట్ అయ్యిద్ది, అందరికి నచ్చుద్ది. స్కూల్ గురించి చూపించాడు, స్కూల్లో జరిగే కొన్ని సోషల్ ఎలిమెంట్స్ అవి చూపించాడు. కానీ నేను చెప్పను, థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అంటే ఏపీయడము, వేధించడము అట్లాంటి కొన్ని ఉన్నాయి. డివోషనల్ సెంటిమెంట్ సినిమా, ఎమోషనల్ బాగా కనెక్ట్ అయిపోతారు. సెకండ్ హాఫ్ బాగుంది, ఎమోషనల్ బాగా కనెక్ట్ అయిపోతుంది. చెప్పానుగా, రాయాలని నా మనసును కూడా కరిగించింది సినిమా. పెట్టిన పైసలతోనే వడ్డీతో. ఇరుముడి సినిమా మొన్న ఎవడో అన్నాడు, రవితేజ అన్న సినిమాలు ఎదగనివ్వట్లేదు, ఆడనివ్వట్లేదు, ఎక్కేసి తొక్కేస్తున్నారని. నేను అడిగి చెప్తా, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఆడియన్స్ హిట్ చేస్తారు. రొటీన్ రొట్టకథలు వస్తే ఏ సినిమా ఫ్లాప్ అయ్యిద్ది అంతే తప్ప ఎవరు ఎక్కేసి తొక్కరు. ఆరక్షణ హిట్ అయితేనేమో మన కార్తికేయ హిట్ కొట్టేశాడా, నాగశౌర్య సినిమా ఫ్లాప్ అయితేనే ఎక్కేసి తొక్కేశారా. పవన్ కళ్యాణ్ గారికి కూడా 7 ఫ్లాపులు వచ్చినాయి గబ్బర్ సింగ్ ముందు, అలానే ఆయన తొక్కేశారా ఏంటి? నేను చెప్తున్నా, ఎవడేం కూర్చున్నా ఎవడేం ట్వీట్ చేసుకున్నా బాస్ కూడా పేకలేరు. ఇరుముడి సినిమాకి వస్తే రవితేజానికి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ. నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యా.
నేను పెట్టి 350 రూపాయలకి నాకు కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే థియేటర్లో నాకు అయ్యప్ప స్వామి దర్శనం జరిగేలాగా నాకు రవితేజ చేశాడు. చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే ఆడియన్స్ అంతా కూడా పూలు చల్లుతున్నారు థియేటర్లో. చాలా బాగుంది. నేను 5కి 25 ఇస్తా. 25 అయింది, 50 ఇచ్చినా తక్కువే. 350 కోట్ల పైన కొడతాడు రవితేజ అన్న. ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్. ఓకే. ఒక సినిమా తీసేటప్పుడు హిట్సే కాకుండా ఒక డీసెంట్ ఫ్లాపులు తీసిన తర్వాత ఆ క్రాఫ్ట్ అనేది కొంచెం, ఆ క్రాఫ్ట్ ఎట్లా ఉంటుందంటే కొంచెం మనకు డీలా పడుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, మందే ఆ ఫీల్డే కాబట్టి తెలుసు. కానీ ఇటువంటి క్రాఫ్ట్ రాయడం అనేది చాలా కష్టం, డెలివరీ చేయడం అనేది ఇంకా కష్టం. బట్ రెండింట్లో కూడా యూ గాట్ మోర్ మార్క్స్ అన్న. శివ నిర్వాణ అన్న, మీ గురించే మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక గ్రేటెస్ట్ కంబ్యాక్ అన్న, సీరియస్గా చెప్తున్నాను. మిగతా మూవీస్ పోలిస్తే కొన్ని బ్లాక్స్ అన్నీ ఉంటాయి. ఈ మూవీలో షార్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మెయిన్లీ డిఏ ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. సో ఆ డిఏ చేయడం వల్ల సినిమా ఏంటంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చాలా బాగుంది. రవితేజ అన్న గురించి చెప్పకవసరం లేదు. ఆయన యాక్టింగ్కి నాకు తెలిసి చాలా అవార్డ్స్ వస్తాయి, చెప్పకూడదు, చాలా అవార్డ్స్ వస్తాయి. ఆ పాప కూడా చాలా బాగా చేసింది, నక్షత్రం అనుకుంటా ఆవిడ పేరు. జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ తర్వాత గురించి చెప్పాలి, నేను ఇంకా చూస్తాను. కానీ ఇరుముడు అంటే చూసి చెప్పాల్సిన సినిమా కాదు. ఒక తండ్రి కూతురు కథ అంటే థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు. ఒక ఫ్యామిలీ ఎమోషన్గా అవ్వచ్చు, ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, అది తీయాలంటే మీ తర్వాతే. దీనికన్నా ముందర అక్కినేని నాగార్జున గారికి థ్యాంక్ యూ. మజిలీ సినిమా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో, మన తల్లి గురించి హ్యాపీ డేస్లో అమ్మ గురించి రాసిన వనమాలి గారు వాళ్ళ అమ్మాయి కూడా ఏడ్చేసింది ఆ సినిమా చూసి, ఆ పాటలు చూసి. అలాగా ఈ తండ్రి కూతురు కథ అంటే మనకి 46 అంటే జూన్ 4వ తారీఖు బాలసుబ్రహ్మణ్యం గారు మన మాతృభాషను కాపాడిన వేటూరు సుందరరామూర్తి గారు, అయ్యప్ప స్వామి మహత్యంలో మన శరత్ బాబు గారు ఆ పాటలు. ఆ బాలసుబ్రహ్మణ్యం గారు కూతురు కూడా, నాన్న ఎందుకు నాన్న సిగరెట్ అంటే వెంటనే ఆలోచించుకుంటే సిగరెట్ మానేశారు. అలాగా అత్యున్నత సంస్కారం మన బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, వేటూరు గారు కావచ్చు. ఈ సినిమా ఇరుముడే. మనకి సింగమాల అంటే గుర్తొచ్చేది మన ఆగస్టు 29వ తారీఖు మాతృభాష వస్తుంది. సింగమాల అంటే గుర్తొచ్చేది రాజమౌళి గారు మన మాతృభాషని కన్న తల్లికి గౌరవం ఇచ్చినట్టు కాపాడుతున్న కీరవాణి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు మాతృభాష దిట్ట. అలాగే మనకి శబరిమల అంటే గుర్తొచ్చేది సకల మతాలకు అతీతం ఇరుముడి. ఆ ఇరుముడికి కట్టినప్పుడు ఒక కేజే యేసుదాస్ మన గురు, మన మలయాళీ అయి ఉండి శబరిమలలో కేజే యేసుదాస్ గారు పాట లేకుండా శబరిమల మెట్లెక్కరు. అలాగే రవితేజ గారి గురించి మాట్లాడకుండా ఎవరో సెల్యులాయిడ్ గురించి ఎవరు మాట్లాడరు, అందరూ స్వయం కృషి అని చాలామంది అంటారు. రవితేజ గారిలాగా వచ్చినప్పుడు పాదం ఎలా ఉందో, లేట్ అయినా ఇంత అత్యున్నత స్థాయికి వెళ్ళినా కూడా ఒక స్నేహాన్ని నిబద్ధతతో ఉండడం చాలా గ్రేట్. అందరం 20వ శతాబ్దంలో హీరోలు అనకుండా పడ్డం అయిపోయింది. అది ఎప్పుడో తెలియతనం. ఇప్పుడు 21వ శతాబ్దంలో రవితేజ అన్నని, నాని అన్నని చూసి మీరు సినిమాలు చూడండి, ఆదరించండి, అత్యున్నతం కల్చర్ని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇంకా మాతృభాష దినోత్సవం ఆగస్టు 29 వస్తుంది. దానికన్నా ముందర మనకి ఎక్కడి నుంచో చెన్నైలో ఉండి కూడా మన మాతృభాషను కాపాడిన మన సెల్యులాయిడ్ అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి కింద వేసిన సుమనన్న బర్త్డే ఆగస్టు 28. హీరోలు వెనకాల పడ్డం మానేసి వచ్చినప్పుడు హీరోలను ఆదరించండి. మాతృభాషకు మీరు భక్తులు అవ్వండి. ఆ మాతృభాష మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. ఏమండి ఉత్తప్పుడు మామూలు హీరోలు సినిమాలు అన్ని కలెక్షన్స్ మాట్లాడతాం. ఇది ఒక సంస్కారమైన సినిమా. ఇది కలెక్షన్ ఏంటంటే నీ జీవితానికి నువ్వు ఇచ్చిన అత్యున్నత సంస్కారమైన కలెక్షన్ ప్రతి వాళ్ళు, తల్లి తండ్రి కుటుంబం అంతా చూడాలి. అది ఎందుకంటే మన సంవత్సరం అంతా పడే కష్టాల్లో ఒక 40 రోజులు దీక్ష చేస్తే మిగతా 11 నెలల్లో కుటుంబాన్ని అంతా కాపాడేది అయ్యప్ప దీక్ష. థ్యాంక్ యూ సో మచ్. మూడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే సెల్యులాయిడ్కి మాతృత్వం, మన మాతృభాషకు మాతృత్వం వేటూరు సుందరరామూర్తి గారు. ఆ అయ్యప్ప స్వామి మహత్యంలో మన బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ 4వ తారీఖు ఆయన పాడిన పాటలో శరత్ బాబు గారిది అయ్యప్ప దీక్ష అంటే ఒక మచ్చుతొనక. అది కేవి మన శంకరాభరణం కేవి మహాదేవన్ గారి మ్యూజిక్. అలాగే ఇది తండ్రి కూతురుల కథ. మళ్ళీ తండ్రి కూతురుల కథ అంటే మనకు బాలసుబ్రహ్మణ్యం గారికి ఒకరోజు వాళ్ళ కూతురు, ఆవిడ పేరు మర్చిపోతాను ఎప్పుడో, చరణన్న వాళ్ళ సిస్టర్ పల్లవి గారు
నాన్న ఎందుకు నాన్న సిగరెట్ కాలుస్తూ అంటే ఇంకేం ఆలోచించకుండా జీవితకాలం ఇంకా సిగరెట్ని మానేశారు. అది కూతురు అంటే అది ఒక తండ్రికి ఇచ్చే గౌరవం, తండ్రి కూతురికి ఇచ్చే గౌరవం. ఈ రెండింటిని ఎలా వస్తే శివ నిర్వాణ గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ తండ్రి కూతురు కథలాగా అడాప్టెడ్ డాటర్ కింద మజిలీ సినిమా మర్చిపోలేం. దీంతోపాటు ఈ డైరెక్షన్ మన శివ నిర్వాణ గారి ఫ్యామిలీ ఎమోషన్తో పాటు హ్యాట్స్ ఆఫ్ టు ప్రియా భవానీ గారు. ఆవిడ ఏంటంటే అన్సంగ్ జ్యువెల్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. ఎందుకంటే మన భారతీ 2లో కూడా అది అంత అనుకున్న స్థాయికి వెళ్ళకపోయినా కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ డ్యాన్స్ కానీ ఏదన్నా మన విశాలన్న సినిమాలో చెబుతావా పాటలో కూడా ఆవిడ ఎమోషన్స్ కానీ వన్ ఆఫ్ ద అన్సంగ్ జ్యువెల్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. విషింగ్ ఎర్ లాంగ్ జర్నీ ఇన్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ రౌత్. ఇంకోటి 20వ శతాబ్దంలో హీరోలు వెనకాల మనకు తెలియక రాకెట్ సైన్స్ అనుకున్నాం. ఇప్పుడు 21వ శతాబ్దం, అందరికీ చదువులు వచ్చాయి. అంబేద్కర్ గారు కూడా అప్పుడెప్పుడో మన బ్లాక్ అండ్ వైట్ ఎరాలోనో ఏమీ లేకుండా మన కాన్స్టిట్యూషన్ రాశారు. ఇప్పుడు హీరోలు ఇలాంటి మంచి సినిమాలు వస్తే ఆదరించండి. హీరోలు వెనకాల పడ్డాలంటే వాళ్ళకి మీరు బానిసలు అవుతారు. మీరు మాతృభాష దినోత్సవం ఆగస్టు 29 వస్తుంది. మాతృభాషని, మీ కుటుంబాన్ని, మన సంస్కృతిని కాపాడంటే మీ జీవితాన్ని మీరే భక్తులు అవుతారు. ఆ మాతృభాష, మీ సంస్కారం మిమ్మల్ని మీరు ఊహించిన లెగసీ మీకు వేసేస్తుంది. మీ కుటుంబాలకి, భావితరాలతో పాటు భారతదేశానికి కూడా మీరు అత్యున్నత పౌరులుగా అవుతారు. వన్స్ అగైన్ సింగమాల అంటే మనకు గుర్తొచ్చేది మన మాతృభాషను కాపాడిన మన కీరవాణి గురువు గారు. అదే శబరిమల అంటే గుర్తొచ్చేది మన గురుకులం, పాటల గురుకులం కేజే యేసుదాస్ గారు. ఆయన పాట లేకుండా శబరిమల ఇరుముడి కట్టడం అని కాదు, కార్తీక మాసం అనేది ముందర అంకురార్పణకి ఫస్ట్ కేజే యేసుదాస్ గారు పాట లేకుండా అది జరగదు. ఆ కేజే యేసుదాస్ గారి అయ్యప్ప స్వామి పాట మన మాతృభాషకు మాధుర్యం. బాలసుబ్రహ్మణ్యం గారి పాట, సుశీలమ్మ పాట లాగా ఇరుముడి కలెక్షన్స్ కూడా ఆ పతాక స్థాయిలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కుటుంబంతో చూడాలని ఆశిస్తాం. జై హింద్. ఎవరిని ఒక మీద చెయ్యకుండా ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఒక అయ్యప్ప స్వామిని నమ్ముకొని అయ్యప్ప భక్తిలో ఉన్నప్పుడు ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు అన్న ఒక సీన్ ఉంటుంది. అసలు ఆ థియేటర్లో క్లైమాక్స్లో ఉన్న సీన్ మాత్రం మీరు చూస్తే అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. చాలా బాగుంది. అసలు థియేటర్లో ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా మాత్రం థియేటర్లోనే చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, కానీ ఏడ్చాను. అసలు నిజంగా ఈ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మాత్రం అయితే ప్రతి ఒక్కరు చూడాలి. మీ సంతోషంగా హ్యాపీగా మీ కూతురుని తీసుకొచ్చి సినిమా చూసి వెళ్ళిపోవచ్చు. సూపర్ డూపర్ సినిమా. అంబికా దర్బారు బత్తి భక్తునికి భగవంతునికి అనుసంధానమైనదని ఒక 20-30 ఏళ్ళ పాటు ఇప్పటికి కూడా దాని గురించి వస్తూనే ఉంటుంది. అంత ఇళ్ళల్లో దూరిపోయింది అనమాట అంబికా దర్బారు బత్తి అనేది. ఇప్పుడు ఇరుముడి సినిమా అనేది కూడా సినిమా ప్రేక్షకులకే కాదండి, అయ్యప్ప స్వామి భక్తులకే కాదండి, ప్రతి ప్రేక్షకుడికి బాగా నచ్చుతుంది ఇరుముడి అనేది. అంత ఎమోషనల్గా, అంత డివోషనల్గా తీసుకెళ్ళి శివ నిర్వాణ దూర్ చేశాడు అనమాట. ఒక్కొక్కరు భక్తుల గుండెల్లో దూర్ చేశాడు, సినీ భక్తుల గుండెల్లో దూర్ చేశాడు. ఈ సినిమా కనుక అయ్యప్ప స్వామిలో టైంలో వచ్చేది ఉంటే నార్మల్ ప్రేక్షకుడికి అసలు టికెట్ దొరికేది కాదు. మొత్తం అయ్యప్ప భక్తులతో ఈడ పూజలు చేసి వెళ్ళి సినిమా చూసి వచ్చి మళ్ళీ ఈడ పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టుకొని అవసరమైతే ఆ 41 రోజులు థియేటర్లో చుట్టే గుళ్ళు కట్టుకొని వాళ్ళే గుళ్ళు కట్టుకొని టెంట్లు వేసుకొని ఇక్కడ సినిమా చూసుకుంటూ కూర్చునేటోళ్ళు. అంత అద్భుతంగా అనిపించింది. పాప డైలాగ్ అయితే నిజంగా నాకైతే నేను సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నా, భయపడుతూనే ఉన్నా, బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బయటికి వెళ్ళిపోలేక నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు నేను ఊహించేసుకొని, అంటే ఒక భక్తుడిగా ఉన్న అతనికి కొంతమందిని ఏడిపిస్తుంటే, ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే వాళ్ళని తను ఏం చేయగలడు, స్వామి శరణమయ్యప్ప అని చెప్పేసి అవసరమైతే ఆ మాల తీసి పక్కన పెట్టి ఏమి చేయగలడు, ఆ పొజిషన్లో నేనుంటే నేను ఏ విధంగా ఎమోషన్కి గురై వాళ్ళని ఏం చేయగలను, అంతమంది ఇస్తానా, జైలుకి పట్టిస్తానా, ఇంత బాగా ఆలోచించుకుంటూ ఏడుస్తూనే సినిమా చూసుకుంటూ ఏడుస్తూనే కూర్చొని ఉన్నా. పాప ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నాకు ఆ పాప కనపడలేదండి, అనుపమ పరమేశ్వరుడు కనపడ్డది. ఈ పాప కూడా మలయాళ పాప అనంట. అంత అద్భుతంగా అదరగొట్టింది. నాకు ఫ్యూచర్ అనుపమ పరమేశ్వరుని ఈ పాప తర్వాత ఈ పాపనేమో అనే ఫీలింగ్ కలిగింది. రవితేజ అన్న అయితే మాస్ మహారాజాగా ఎలా మనని ఎంటర్టైన్మెంట్ చేశాడో, కామెడీ చేసుకుంటా, కమర్షియల్ ఇప్పటివరకు చేసిన ఆయన అన్ని కమర్షియల్ డ్రామాలు. ఇది కమర్షియల్ కాదండి, ఎమోషనల్ డివోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి. అద్భుతంగా అనిపించేస్తుంది, మంచి మూవీ. అలాగే సాయి కుమార్ గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది. అలాగే కొన్ని క్యారెక్టర్లు ముక్కు తెలియని కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళకు కూడా
చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చూపించారు. అంత అవసరమా అనిపించేది. అంటే అటువంటి క్యారెక్టర్లు సమాజంలో ఎక్కడో అక్కడ తగులుతాయి ఉన్నాయి, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ క్యారెక్టర్ల వల్ల బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యూచర్లో బాధపడకూడదని చెప్పి ఆ క్యారెక్టర్లకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి స్కూల్ పిల్లలకు వాళ్ళ వల్ల జరిగే అన్యాయాలు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఇవన్నీ చూపించాడండి. కొంచెం పొలిటికల్గా కూడా టచ్ చేస్తారు. ప్రతి పాత్ర బాగా అనిపించేది. పొలిటీషియన్ పాత్ర కూడా చాలా అద్భుతంగా చేసిండు అతను. ఫస్ట్ హాఫ్లో ఎంత బాగా మంచి నిజాయితీపరుడిగా ఉంటాడో, సెకండ్ హాఫ్లో ఎలా మారతాడో అనేది కూడా చాలా అద్భుతంగా చూపించారు, అద్భుతంగా చేశాడు ఆయన. నిజంగా వండర్ఫుల్ మూవీ. ప్రతి నాన్నకు చెప్తున్నా, నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోండి. ప్రతి కూతురుకు చెప్తున్నా, నువ్వు పడే బాధలు అమ్మకు కొన్ని చెప్పుకోవాలి, నాన్నకు కొన్ని చెప్పుకోవాలి కదా, అవసరం లేదు. అన్నీ అమ్మకి ఎలా చెప్తారో నాన్నకు కూడా అన్నీ చెప్పండి. మిమ్మల్ని కాపాడతాడు, మీ పక్క వాళ్ళని కాపాడతాడు, మీ ఫ్రెండ్స్ని కాపాడతాడు, మీ ఇంటిని, మీ ఊరిని, మీ బజార్నే కాదు పక్క ఊరిని, దేశాన్ని కూడా కాపాడే అవకాశం నాన్నకి ఇవ్వగలిగిన వాళ్ళు మీరు అవుతారు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే కాదు, మన బజార్లో వాళ్ళే కాదు, మన ఊరు వాళ్ళు, పక్క ఊరిలో వాడు, పక్క దేశంలో వాడు కూడా ఎన్నో మోసాలు చూస్తున్నాం. సో అవి కొన్ని మనకు నాన్నకు తెలియదు, మీకు తెలిసిన వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. సో మీకు జరిగే అన్యాయాన్ని మీకు తెలుసుంటే కనీసం మీకు ఒక ఇన్స్పిరేషన్గా నాన్న కొన్ని డైలాగ్ చెప్తాడు, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి మీలో కొంత శక్తిని కూడా నింపుతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే అన్ని విషయాలు మీరు నాన్నకు చెప్పాల్సిందే ఖచ్చితంగా. అద్భుతమైన మూవీ, చాలా బాగుంది. ఇరుముడి సినిమా, ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడండి. బడ్జెట్ చెప్పలేము, ఎందుకంటే ఎమోషనల్ డివోషనల్ ఉంది కాబట్టి మాస్ ఆడియన్స్ అంత తొందరగా కిక్కే వాళ్ళలో దూరేటట్టు కనబడుతుంది. ముందు ఫ్యామిలీ ఎంటర్ అవుతారు ఈ సినిమా, ఈ రోజు తర్వాత ఫ్యామిలీ ఎంటర్ అవుతారు. ఫ్యామిలీని చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ కొడుకుల్ని బిడ్డల్ని వాయించేస్తారు. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి రా, ఎంత బాగుంది సినిమా. మీకు అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కావాలి, డ్యాన్సులు కావాలి, ఫైట్లు కావాలి. ఒక్కసారి వెళ్ళి భక్తుడిగా మారితే, భక్తుడికి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన ఊర్లోని పిల్లల్ని ఆగం చేస్తుంటే ఆ దుష్టులను ఎలా శిక్షిస్తాడో అన్నది ఈ సినిమాలో ఉన్నదని చెప్పి ఫ్యామిలీ వెళ్ళి కుటుంబంలో ఉన్న పిల్లల్ని, బజార్లో ఉన్న పిల్లల్ని, చెడుగా తిరిగే పిల్లల్ని, ఆడపిల్లలైనా మగ పిల్లలనైనా హెచ్చరిస్తారు. ఖచ్చితంగా ఆటోమేటిక్గా అందరికీ కనెక్ట్ అవుతుంది సినిమా. అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది ఖచ్చితంగా. వండర్ఫుల్ మూవీ ఇరుముడి సినిమా థియేటర్లో చూడండి, ఓటీటీ కోసం చూడొద్దు. చాలా బాగుంది ఇరుముడి. థ్యాంక్ యూ కట్టప్ప గారు. సీ యూ బ్యాక్.
ఆన్నే పోయింది ఆన్ చేసి